మనకి ఏదైనా వేదన కలిగితే సెల్ ఫోన్ చేతి పట్టుకొని చెల్లెమ్మకో, అన్నయ్యకో, అక్కయ్యకో, వదినమ్మకో, తమ్ముడికో, ఫ్రెండ్ కోసం ఎవరికో ఫోన్ చేసుకొని కాసేపు గనక వాళ్ళతో మాట్లాడుకుంటే ఏదో తీరిపోయినంత. అది తీరేదేమి కాదు, అది ఊడేదేమి కాదు, అది ఉండేదేమి కాదు. చాలా మందికి ఈ యొక్క అలవాటు ఉంటుందండి. ఎదురింటోళ్ళకి, పక్కింటోళ్ళకి, ముందింటోళ్ళకి గోస పెట్టుకొని అలెగ్జాండర్ చరిత్ర చెప్పినట్టు చెబుతారు. చెప్పి 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 సమస్యలు పోయి అక్కడి నుంచి లేచి వస్తారే కానీ సమస్య పరిష్కారం అవుతుందండి. అన్ని గంటల సేపు నువ్వు మనుషుల దగ్గర కన్నులు కార్చి చెప్పుకునేది ఏంటో 10 నిమిషాల పాటు పరమ తండ్రి దగ్గరికి వెళ్ళి నీ గోడు చెప్పుకుంటే ఆకాశంలో నుంచి సమాధానం నీకు వెనువెంటనే దొరుకుతుంది కదా. ప్రార్థన ఆలకించగలిగిన, జవాబు ఇవ్వగలిగిన, సమస్యకు పరిష్కారం చెప్పగలిగిన అనంత జ్ఞాని అయిన, ఆలోచనకర్త అయిన ప్రభుని విడిచి అంధకారంలో దోపుతులాడడం నీ అవివేకం కాదా? మోషే తన గోడంతా చెప్పుకున్నాడు దేవునికి. ఏంటి ప్రభువా, వీళ్ళకి మాంసం కావాలంటాయా, ఎక్కడి నుంచి తెచ్చి పెట్టాలయ్యా నేను? అలాగని దేవుడు అన్నాడు, దానికి నీవంతా విసుగు చెందిపోవడం ఏంటి, అంత విరక్తి చెందిపోవడం ఏంటి? నీకు ఒకవేళ నీకు అసాధ్యమేమో కానీ నాకు సమస్తం సాధ్యమే కదా.